అమ్మ ఇంటిని గోమయంతో శుద్ధి చేస్తే మన దరిదాపుల్లోకి కూడా దుష్ట శక్తులు గాని, దయ్యాలు గాని ఏం రావు అంటారు కదా! ఇప్పట్లో మరి గోమయం దొరకట్లేదు. చాలా మంది అప్పట్లో అంటే మనకి గోమయంతో డైలీ శుద్ధి చేసుకునేవారు. ఇప్పట్లో అవేమీ లేవు గాబట్టి నిజమేనమ్మా ఇవన్నీ అసలు? ఇప్పట్లో గూడా గోమయం దొరుకుతుంది. గోమయం హ్మ్. దొరక్కపోవటం ఏం గాదు. గోశాలలో గూడా ఉంది. వాస్తవం ఇందులో చెప్పాలని వీళ్ళకి టైం దొరకట్లేదు. టైం గూడా గాదు. ఇప్పుడు హ్మ్. అన్ని పాలిష్ బండలు, అవును. గ్రానైడ్ బండలు గ్రానైట్. కదా! ఎక్కడ ఎక్కడ అలుకుతారమ్మ గోమయంతో? హ్మ్. అలకటానికి చోటేది? ఇదివరకంటే హ్మ్. పూరిపాకలుండేవి, అవును. మండువాయిళ్ళుండేవి. హ్మ్. అంతా నేలంతా చక్కగా పుట్టమట్టి తీసుకొచ్చుకొని, ఆ పుట్టమట్టిలో గోమయం కలిపి హ్మ్. ఉట్టినే అలికేవాళ్ళు గాదు. పుట్టమట్టిలో గోమయం కలపాలి. హ్మ్. కలిపితేనే ఆ పుట్టమట్టి అలికినా గూడా నేల నెర్రెలివ్వదు. అచ్చంగా పుట్టమట్టి తీసుకొచ్చి అలికారనుకోండి, హ్మ్. నేల నెర్రెలిచ్చిపోతుంది. హ్మ్. నునుపుగా ఉండదు. హ్మ్. దాంట్లో సమపాళల్లో గోమయం కలిపితేనే హ్మ్. అలికినప్పుడు నేల నున్నగా ఉండి పాలిష్ బండలా అవుతుంది తొక్కుతూ ఉంటే. హ్మ్. అద్దం చూసుకోవచ్చు. ఓకే. అట్టా తయారవుతుంది. అచ్చంగా పుట్టమట్టితోనూ అలకరాదు. హ్మ్. అచ్చంగా గోమయంతోనూ, ఆవు పేడతోనూ అలకరాదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం లేదు గదండీ ఎవరికీ. అవును. గోమయంతో అలికే ఇది లేదు గదా! హ్మ్. ఇంట్లో మీరు గోమయంతో అలుక్కునే వీలు, వెలుసుబాటు మీకు లేదు కాబట్టి, హ్మ్. వాకిలి ముందు హ్మ్. మెట్ల దగ్గర ఆ! మీరెక్కడైతే ముగ్గేస్తారో, హ్మ్. అక్కడ గోమయంతో చక్కగా అలుక్కోండి. అలకొచ్చు. హ్మ్. అక్కడి నుంచి అసలు దుష్టగ్రహాలు రాకుండా మనం అరికట్టుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు అందరూ అది చెయ్యొచ్చు చక్కగా. చేసుకొని చేయొచ్చు. చక్కగా ముగ్గు పెట్టుకోవడం అనేది హ్మ్. మంచి పద్ధతి. హ్మ్. అసలు ఈ గోమయంకి, ఈ దుష్ట శక్తులకి సంబంధం ఏంటమ్మా అసలు? గోమయమే కాదమ్మా. హ్మ్. ఆవుతో చేసిన ఏ పదార్థానికైనా గూడా చాలా విశిష్టత, గొప్పతనం ఉంది. హ్మ్. ఎందుకంటే, గోవు ఎవరైతే గోవుని పెంచుతున్నాడో, ఆ యజమానిని మధ్య మధ్యలో ప్రేమతో నాకుతుంది. హ్మ్. అవును. నాకుతుంది. హ్మ్. నాకినప్పుడు అది ఉట్టినే నాకదండి. హ్మ్. మన యజమానికి ఏదన్నా అనారోగ్య సమస్యలున్నాయా? హ్మ్. ఏమిటి అని పరిశీలన చేస్తుంది ఆ నాకేటప్పుడు. హ్మ్. వెళ్లి నాకినప్పుడు దానికి యజమానికి ఏమన్నా అనారోగ్య సమస్యలుంటే ఏ రోగం అనేది గూడా తెలుస్తుంది. దానికి. ఆ! ఆ! తెలిసి బీట్లోకి బోయి హ్మ్. ఆ వనమూలికను తింటుంది. ఆ ఆవు తింటుంది. వనమూలికకి సంబంధిత తన వైద్యానికి సంబంధించిన వనమూలికను తింటుంది. హ్మ్. గడ్డి రూపంలో. హ్మ్. తిని వచ్చి పాలిస్తుంది. ఇంత కథ ఉందమ్మా. తిని వచ్చి పాలిస్తుంది. హ్మ్. ఆ పాలు ఔషధ గుణంగా యజమానికి, కుటుంబ సభ్యులకి ఉపయోగపడతాయి. హ్మ్. అట్లాగే ఏ ఔషధ గుణాన్నయితే తిన్నదో, హ్మ్. అదే మళ్ళీ మనకి పేడ రూపంగా గూడా మనకి విసర్జిస్తుంది గోవు. ఓకే. హ్మ్. కాబట్టి ఆవు పేడలో ఔషధ గుణాలున్నాయి. హ్మ్. క్రిమికీటకాలని సంహరించే గుణం ఉంది. హ్మ్. కాబట్టి గోమయంలో అంత విశేషం, గొప్పతనం. హ్మ్.